హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తాండ్రా అండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ అయిపోవస్తుంది కాబట్టి ఇప్పుడు చేసి మనం నిల్వ పెట్టుకుంటే మనకు మామిడి పండు తినాలనిపించినప్పుడల్లా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం. దానికోసం నేను కేజీ మామిడి పళ్ళు తీసుకున్నానండి. కేజీ మామిడి పళ్ళకు 100 గ్రాముల చక్కెర. అది స్వీట్ అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళదండి. కొంచెం ఇంకెక్కువ తినాలనిపించిన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మామిడి పళ్ళు అనేటివి మరీ పచ్చివి కాదండి, కొంచెం దూరగా ఇలా ఎల్లో కలర్లో ఉన్నటువంటివే తీసుకోవాలి తాండ్రా కోసం. మరి పచ్చివి తీసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్. సో ఇటువంటి కాయలు తీసుకోవాలి. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మామిడి పళ్ళది పీల్ మొత్తం తీసేసి వాటిని గుజ్జు మొత్తం తీసుకోవాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మామిడి పళ్ళన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి. ఎటువంటి వాటర్ వేయకుండా వీటిని మామిడి పండు అనేది చేతికి తగలకుండా మెత్తగా గుజ్జు చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మామిడి పండు గుజ్జు చేసుకునేటప్పుడే ఇలాచీ అనేది ఇందులో వేయాలండి. లేదంటే ఇలాచీ పౌడర్ అయినా వేయొచ్చు. ఇలాచీ పౌడర్ వేసినప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు వేయాలి. లేదంటే ఇలాచీ వేస్తే ఇప్పుడు ఇందులోనే జ్యూస్ తోటి పల్పితోటి వేస్తే చాలా ఫ్లేవర్ అనేది కలిపి మొత్తానికి వస్తుందండి. చాలా టేస్టీగా వస్తుంది పల్ప్ అనేది. నేను ఒక 4 ఇలాచీలు తీసుకుంటున్నాను. నేను పల్పులోనే వేసేస్తున్నాను. పొట్టు తీసేసి దానిలోనే విత్తనాలు వేసేసుకుంటే సరిపోతుంది. పొట్టు ఉండడం వలన ఏంటి అంటే ఈ నారలాగా వచ్చేసి తాండ్రాలు అక్కడక్కడ నార తగులుతుంటూ ఉంటే సో పొట్టు తీసేసి విత్తనాలు వేసేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం మిక్సీ అయ్యాక మిక్సీ పట్టేసుకుందాం. స్టవ్ మీద మందపాటు గిన్నె పెట్టుకోవాలండి. ఇది ఉడికించడానికి ఈ పల్ప్ అంతా ఇందులో వేసేయాలి. మీడియం ఫ్లేమ్లో అయితే 15 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అక్కడే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పటికీ ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు షుగర్ అనేది వేయాలి. ఇవి ఆల్రెడీ స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్ కాబట్టి నేను షుగర్ అనేది కొంచెం తక్కువగానే వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ కావాలి స్వీట్ అనుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అక్కడే ఉండి స్టవ్ దగ్గరే కలుపుతూ ఉండాలి, లేదంటే అది మాడిపోతుంది, అడుగంటుతుంది. ఒక్క చుక్క కూడా ఇందులో వాటర్ వేయలేదు. మీరు గమనించిస్తే వాటర్ అనేది అసలే వాడొద్దు. ఇట్లా ప్యూర్ మ్యాంగోస్ తోటి మామిడి తాండ్రా మనం హైజెనిక్గా చేసుకొని ఇంట్లో ఆ ఫ్లేవర్ని 1 ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం తీసుకున్నవి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి. కేవలం మ్యాంగోస్, షుగర్, ఇలాచి. ప్లేట్కి రాసుకోవడం ఇట్లా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలండి. ఇటువంటి ప్లేట్కి రాసుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనం తాండ్రా అనేది తయారైనాక ప్లేట్లో వేసుకున్నప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. సో అట్లా పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకొని నెయ్యి ప్లేట్కి రాసి పెట్టుకోవాలి. ఈ తాండ్రా రెడీ అయ్యేలోపు మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యేనండి. నెయ్యి ఎలా తయారు చేయడం అనే వీడియో మన ఛానల్లో లింక్ ఉంది. ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్లో చూడండి. ఇది మీగడ తీసి నెయ్యి ఎలా తయారు చేయాలో నేను వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దాన్ని లింక్ని ఫాలో అప్ కండి. ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా అప్లై చేసి పెట్టుకోవాలి.
మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి. మనం ఏది కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఎటువంటి కెమికల్స్ వాడతారో, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడతారో అనే టెన్షన్ లేకుండా ఇంట్లోనే అన్నీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఐటమ్స్ తోటి, మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం కొంచెం శ్రద్ధ పెట్టేస్తే పిల్లలకు హైజెనిక్గా పెట్టొచ్చు ఫుడ్ అనేది. చూడండి, మామిడి తాండ్ర అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారు. మనకు కూడా చాలా ఇష్టం. మామిడికాయలు సీజన్లో 1 మంత్ మాత్రమే వస్తాయి. ఇటువంటి అప్పుడే ఇవి తయారు చేసి పెట్టుకోవడం వలన సంవత్సరం అంతా మనం ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇలా ఉడికిన కొద్దీ బబుల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే మనకు తాండ్రా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇది ఇంకొక 5 మినిట్స్ కుక్ కావాలండి. మీడియం నుంచి నేను నార్మల్ ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాను. హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలానే కలుపుతూ ఉండాలి. నేను 2 మినిట్స్కి ఒకసారి కలుపుతున్నాను. మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామండి. కేవలం మ్యాంగోస్, షుగర్, కేజీ మ్యాంగోస్కి 100 గ్రామ్స్ షుగర్ అండి కొలత. మనకు తాండ్ర పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఉడికిన కొద్దీ. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనము చూడండి ఇట్లా తిక్కగా అయిపోయింది. మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదండి, అందులోకి ఈ తాండ్రాను వేయాలి. ఎటువంటి స్పూన్ పెట్టొద్దండి. స్పూన్ పెట్టకుండా ఇలా ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ తోటి ఈ తాండ్రాను స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. ఈవెన్గా ఇట్లా అంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని ఒక 2 డేస్ వరకు ఎండలో పెట్టాలండి. ఎండ లేని వాళ్ళైతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టవచ్చు. మనం ముట్టుకుంటే చేయికి తడి తగలనంత వరకు దీన్ని ఆరబెట్టాలి. చూడండి, నాకు నేను తీసుకున్న మ్యాంగోస్కి నాకు 2 ప్లేట్స్ అవుతుందండి. నేను ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెడతాను. చూడండి, 2 ప్లేట్స్కి అవుతుంది. జస్ట్ ఇట్లా అనేస్తే మనకి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎటువంటి స్పూన్ వాడనవసరం లేదు. నేను ఎండలో ఎండబెట్టాను. ఇది ఒక 2 డేస్ ఎండబెడితే నాకు తాండ్రా అనేది రెడీ అయిపోతుంది. బాగా పలుచగా వేసుకుంటే తాండ్రా అనేది ఎండినాక బాగా పలుచగా వస్తుందండి. నేను ప్లేట్లో మీడియంగా వేసాను, బాగా పలుచగా వేయలేదు. ఒక 2 డేస్ తర్వాత మనం చూద్దాం. రండి, మనం 2 డేస్ ముందు ఎండబెట్టాం కదండి మామిడి తాండ్రా చేసుకొని, అది 2 డేస్ తర్వాత ఇలా తయారైంది. ఇప్పుడు మనం చూడండి, ఒక చాక్ పట్టి సైడ్ నుంచి ఇలా అంటే మంచి ఎండలో ఎండబెట్టాం కదండి, చాలా మంచిగా ఎండింది. ఇట్లా చేయికి అంటుకోవద్దు, అప్పుడు మనకు ఎండినట్టు అర్థం. ఒక్క సైడ్ తీసేసి మొత్తం ఇట్లా లాగేస్తే ప్లేట్ నుంచి వచ్చేస్తుంది. ఇట్లా పర్ఫెక్ట్గా తయారైతేనే ప్లేట్ నుంచి వచ్చేస్తుందండి. చూడండి, మనకు టేస్టీ స్వీటీ మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అన్ని ఈక్వల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్స్ అయినా సర్కిల్స్ అయినా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలాంటి ఒక స్కేల్ తీసుకొని ఇలా పిల్లల దగ్గర స్కేల్ ఉంటుంది కదండి, ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన అన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇలా మళ్ళీ ఇలా పైనుంచి కూడా స్కేల్ పెట్టి ఇట్లా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి. మనం నెయ్యి రాసుకున్నాం కదండి ప్లేట్కి, అందుకే తీయగానే వెంటనే వచ్చేసినాయి.
చూడండి, పర్ఫెక్ట్ తాండ్రా తయారైపోయింది. జెల్లీ జెల్లీ మ్యాంగో తాండ్రా ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా అన్నీ తీసుకొని ఒక స్టోర్ పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మనకు స్టోర్ ఉంటాయండి. పిల్లలకు ఎటువంటి చాక్లెట్స్ని ఇంట్రెస్ట్ చూపించకుండా ఇటువంటివి చేసి పెడితే మనం బ్రేక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుని మామిడి తాండ్రాను మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.